అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, ఈ కీర్తనలో ఉన్న సువార్తని మా హృదయానికి అర్థం చేయమని, దీన్ని మేము గ్రహించుటకు, ధ్యానించుకుంటకు, ఇది పాడిన ప్రతిసారి నీవు మా జీవితంలో నెరవేర్చిన ప్రవచనములను మేము గుర్తెరుగుటకు ప్రభా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానములను గుర్తెరుగుటకు ప్రభా, మీరు మా పట్ల చేసిన ప్రతి మేలులను గుర్తించగలుగుటకు సహాయం చేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. యేసయ్య, మమ్మల్ని మరుగుపరచండి, మీరే మాతో మాట్లాడండి, మా అంతరంగంలో గద్దించండి. మమ్మల్ని తప్పు దిశగా తీసుకువెళ్తున్న సమయంలో మీరే వాటిని సరిచేయండి. మా అంతటా మేము మా మార్గంలను సరిచేసుకోలేము, కానీ మీ సహాయంతో మేము ముందుకు అడుగులు వేయగలం. కేవలం నీ వల్లనే సాధ్యమవుతుంది కదా యేసయ్య, నిన్నే నమ్ముతున్నాను. నా యొక్క చిన్ని ప్రార్థన ఈ పాసంది అంగీకరించండి తండ్రి, ఆమేన్. ముంగమూరు దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి అందించిన కీర్తన. ముంగమూరు దేవదాస్ గారు క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు. క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు, దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములు అనే కీర్తనని మనం ధ్యానించుకుందాం. ఇందులో మొత్తం ఒక పల్లవి 14 చరణాలతో కలిపి ప్రతి ఒక్కటి ఒక్కొక్క పుస్తకంలో, బైబిల్లో ఉన్న ఒక్కొక్క పుస్తకంలో ఉన్న ప్రవచనముల గురించిన నెరవేర్పు. సరేనా? అయితే ఈ క్రిస్మస్ అనేది మనం కేవలం డిసెంబర్ 25వ రోజున మాత్రం జరుపుకునే పండగ కాదు, మన జీవితంలో రోజు జరుపుకునే పండగ. ఎందుకంటే క్రీస్తు మనలో రోజు జన్మిస్తూనే ఉన్నారు కదా. మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని, మనం రోజు తప్పులు చేస్తూనే ఉంటాం కదా, తప్పు ఆలోచనలు కలిగే ఉంటాము, పాపంలో ఉంటూనే ఉంటాము. అయితే వాటిని తప్పు అని మనల్ని లోపలుండి ఒప్పింప చేస్తున్నారే, వాళ్ళెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆదరణకర్తను మనకెవరు పంపారు తోడుగా ఉండడానికి? యేసయ్య. వీళ్ళిద్దరూ మనతో ఎప్పుడు తోడుగానే ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు మనలో జన్మిస్తూనే ఉంటారు, మనతోనే ఉంటారు. కాబట్టి ఇది రోజు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. మనం కీర్తనలోనికి వెళ్ళిపోదాం. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులును, బోవా జూడా భువి దివి క్రిస్మస్, బోవా జూడా భువి దివి క్రిస్మస్, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో, దేవలోక పావనులును దీన నరులును, బోవా జూడా భువి దివి క్రిస్మస్, బోవా జూడా భువి దివి క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయం 9-14 వచనములు. ఇక్కడ ఏమని అంటున్నారు? దేవుని పాటలు, దేవుని గురించిన స్తోత్రగానములు స్వర్గంలోను, అంటే దివ్య స్థలములలో, పరలోకంలోను దేవదూతలు పాడతారు. దేవమారు గానములు దేవదూతలు స్తుతిస్తారు వాటిని ఎత్తి. ప్రపంచంలో, అంటే భూదేశ స్థలములలో, ఈ ప్రపంచంలో భూమి మీద దేవలోక పావనులను దీననరులను, అంటే సామాన్యులను, ఈ లోకంలో ఉన్న పావనులు, పవిత్రులు, సామాన్యులు అందరూ కలిపి పాడతారు. ఏమని? భూమి, స్వర్గము క్రిస్మస్ జరుపుకుంటాయి. బోవా చూడా భువి దివి క్రిస్మస్ అంటే భూమి మీదను పరలోకంలో కూడా ఈ క్రిస్మస్ జరుపబడుతుంది. హెవెన్లీ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్ ఇన్ డివైన్ ప్లేసెస్, ఏంజల్స్ సింగ్ దెమ్. ఆన్ ఎర్త్ హంబల్ పీపుల్ జాయిన్ ఇన్, హెవెన్ అండ్ ఎర్త్ సెలబ్రేట్ క్రిస్మస్. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, పవ్వలించియున్న దేవ బాలయేసులో, ఈ విధముగా సఫలమాయి ఈ దినంబున, నవ్వు మోము నరుని కబ్బెను, నవ్వు మోము నరుని కబ్బెను, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానము భూదేశ స్థలములో, దేవలోక పావనులును దీన నరులును, బోవా జూడా భువి దివి క్రిస్మస్. ఈ ప్రవచన నెరవేర్పు మనం
ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం దీన్ని చూస్తాం. హామీ ఇచ్చినట్టు తొట్టిలో మెరిసే హవ్వకి ఎలా అయితే దేవుడు హామీ ఇచ్చారో, అలాగే ఈ పసిబాళ్ళు తొట్టిలో మెరిసిపోతూ భలే ముద్దుగా పవళించిన దేవబాలుడు మన యేసు. అది ఈరోజే నెరవేరింది. దాన్ని సంతోషంగా మనం ఈ సఫలతని ఈ విధంగా ఈరోజు ఫలించింది కదా, ఫలింపులోనికి వచ్చింది కదా, దీన్ని మనం ఎంతో సంతోషంగా నవ్వుతో ఆనందంతో సెలబ్రేట్ చేసుకుందాం. See the divine baby Jesus shining in the cradle as promised. Today it comes true. Let's laugh and clap with joy. శేముదేవ వందనంబు చెప్పబడియెను, భూమి స్తుతులనందుకొనిడి పూజనీయుడు. భూమి పైన నరుడుగాను బుట్టవచ్చెను, భూమి క్రిస్మస్ భోగమొందెను. భూమి క్రిస్మస్ భోగముందెను, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో. ఇది మనం ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనంలో దీని నెరవేర్పు చూస్తాం. భూమిపై గట్టిగా స్తుతులు పాడారు. పూజకి స్తుతులకి అర్హుడైన దేవుడికి మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు గురించి అందరూ గట్టిగా స్తుతులు పాడారు. షేము కూడా, షేముదేవ అంటే మనకి తెలుసు కదా, హాము షేము యాపాతు అని. షేముదేవ వందనము, అటు దేవునికి కూడా వందనములు చెల్లించుకుంటూ భూమిపైన గొప్ప క్రిస్మస్ సంబరం జరుపుకుంటుంది. ప్రైజెస్ టు గాడ్ was sung on earth with loud hymns. He, the worthy one, was born as a man. Earth enjoys Christmas feast. అందరి వంశంబులు నీ యందు దీవెన, బొందునంచున బ్రాహ్మణకు నందెను వాక్కు. అందే క్రీస్తు యూదులకును అన్యజనులకున్, విందు క్రిస్మస్ విశ్వమంతటన్. విందు క్రిస్మస్ విశ్వమంతటన్, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములు. ఇది ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ది ఆదికాండం 3వ అధ్యాయం పాత నిబంధన గ్రంథం నుంచి దేవుని గురించిన ప్రవచనములు చెప్పుకుంటూ ఎలా నెరవేరాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ కీర్తనలో. అయితే మొదటి చరణంలో 3వ అధ్యాయం 15వ వచనం ఆదాము హవ్వలతో మాట్లాడిన విషయాన్ని, దేవుడు అక్కడ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రస్తుతించారు. అలాగే 2వ వచనంలో ఆదికాండం 9:26వ వచనం నోవాహు పుట్టిన కుమారులు షేము, హాము, యాపాతు గురించి చెప్పుకుంటూ వచ్చారు. షేము దేవ వందనములు, షేము నుంచి వచ్చిన తర్వాత తరం గురించిన విషయాలు మనం అక్కడ చదువుకుంటాం. ఎవరికైతే బైబిల్ తెలియదో, నిజంగా యేసుక్రీస్తు పుట్టడం వెనుకున్న గొప్ప రహస్యం, గొప్ప విషయం అసలు ఈ రోజు నిర్ణయించబడింది కాదు. ఈరోజు అందరూ పుట్టించిన పుకారు కాదు, అది నిజంగానే ఎప్పటి నుంచో దాని గురించి రాయబడి ఉంది. మీరు ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాం గారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబ్రహాముకి ఇచ్చిన వాక్కు, అబ్రహాంకి దేవుడు ఏమిచ్చారంటే అందరి వంశాలు ఆశీర్వదింపబడతాయి, దీవెన పొందుతాయి. అలా ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం ఇప్పుడైతే అందరి వంశాలు ఆశీర్వదింపబడ్డాయి. ఎలాగా? క్రీస్తు ద్వారా, క్రీస్తు భూమి మీదకి రావడం ద్వారా. క్రీస్తు భూమి మీదకి వచ్చి ఓన్లీ యూదులకి మాత్రమే ఆయన సహాయం చేశారా? లేదు, అందరికీ, యూదులకును అన్యజనులకును అందరికీ విందు పెట్టారు. విందు అంటే ఆహారం, వాక్యం అనే ఆహారం, సువార్త అనే ఆహారం అందరికీ భుజింపచేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనేది ప్రకటింపబడింది విశ్వమంతటా. All families blessed in you as promised to Abraham. Christ feast for Jews and Gentiles, Christmas for the whole world. శీలువచ్చు వరకు యూదాలో నిలుచుచు, నేలు రాజదండముండు నెప్పుడు తొలగదు. నేల మీద నిత్య శాంతి పాలన చేయ, పాలకుండవు బాలుడు జన్మించెన్. పాలకుండవు బాలుడు జన్మించెన్.
ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. మనం ఇక్కడ యాకోబు గారి గురించి, ఆయన యొక్క కుమారుల గురించి మనం ఈ వచనాల్లో చదువుకుంటాం. అయితే శాంతితో యూదాలో శాంతి వచ్చే వరకు ప్రపంచ రాజుల సింహాసనం తొలగదు. భూమిపై శాశ్వత శాంతి పాలించే బాలుడు మన కోసం పుట్టాడు. ఈ భూమి షీలో అనే ప్లేస్లో, షీలోలో, యూదాలో, వీటన్ని చోట్ల శాంతి వచ్చే వరకు ఎవరి యొక్క రాజదండం అంటే యూదుల యొక్క రాజదండం తొలగిపోదు మీ నుండి, మీ ఈ అధికారం తీసివేయబడుతుందని దేవుడు వాగ్దానం చేయడం జరుగుతుంది కదా, అది తొలగిపోదు. అలాగే నేల మీద నిత్యశాంతి, యేసుక్రీస్తు ద్వారా భూమి మీద నిత్యశాంతి పాలన చేయబడుతుంది. అవన్నీ పాలించడానికి మన కోసం బాలుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. Until he comes in peace, staying in Judah, the scepter of earthly queens won't depart. The child is born to rule with eternal peace on earth. అక్షయమగు చుక్క యొక్కటి యాకోబులో, లక్షణముగ బుట్టవలయును దాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించెడు. నక్షత్రంబకు రక్షకుడు దయించే, నక్షత్రంబగు రక్షకుడు దయించే, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. అయితే యాకోబు మూలం నుండి మనకు అక్కడ అక్షయమగు ఒక చుక్క పుడుతుంది. యాకోబులో లక్షణంగా చుక్క పుడుతుంది, అది దాత్రిపై వెలుస్తుంది. రక్షణాదులు సదా దానికోసం నిరీక్షిస్తారు. అది సూచన ఏంటంటే రక్షకుడిని తీసుకొస్తుంది అని ఆ చుక్క అర్థం అని చెప్పి మనం అక్కడ చదువుకుంటాము. అదే విషయాన్ని చెప్తున్నారు. అది మేఘాలపై నుండి, అంటే మేఘాలని దాటుకుని మనకు అది కనిపిస్తుంది. ఎల్లప్పుడూ దాన్ని నిరీక్షిస్తూ చూస్తాము, మనకు అది రక్షకుడిని తీసుకొస్తుంది అని చెప్పి. An endless branch from Jacob's stem, its sign appear over the manger. The ever-guiding star brings the Savior. అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆ చుక్కే కదా దారి చూపింది యేసయ్య యొక్క చోటుకి. పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవర్త, ఎట్టి వారలైన నెరుగనట్టి ధర్మముల్ దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు. పుట్టెన్ గొప్ప బోధకుడాయెను, పుట్టెన్ గొప్ప బోధకుడాయెను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఏంటంటే మోషే వంటి ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త మీలో నుండి పుడతారు అని చెప్పి దేవుడు ప్రవచించడం జరుగుతుంది. అది ఖచ్చితంగానే అలాగే జరిగింది యేసుక్రీస్తు ద్వారా. మోషేలా పూర్తి ప్రవక్తగా మీలో ఒక వ్యక్తి పుడతారు. అతడు ధర్మశాస్త్రాన్ని దృఢంగా బలపరుస్తారు, అది నెరవేరేలా చూసుకుంటారు. అలానే దేవపుత్రుడు మన కోసం పుట్టారు. గొప్ప బోధకుడు, గొప్ప పరిచర్య చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. Born like Moses, a perfect prophet to firmly establish just laws like a hero, God's son is born, a great teacher. మరియ పుత్ర నామమిమ్మానుయేలగున్, నరులకు దేవుండే తోడు నిరతము వరకున్, ధరిని దేవుడుండుగాన వెరువమెన్నడున్, పరమదేవుని సహవాసము లభించెన్, పరమదేవుని సహవాసము లభించెన్. దేవస్తోత్రగానములపై దేవస్థలములలో, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో. మరియపుత్రుడు ఇమ్మానుయేలు. ఈ ప్రవచనం ఎక్కడుందంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో. సో ఇమ్మానుయేలు అని దేవుడు మన కోసం వస్తాడని, అతనికి ఇమ్మానుయేలు, ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది అని చెప్పి ఇవన్నీ మనం అక్కడ చదువుకుంటాం. మనల్ని దేవుడు ఎప్పటికీ మనతోనే తోడుగా ఉంటాడు, మనకి తోడుగా ఉంటాడు, మనతో ఉండి గొప్ప సహవాసం చేస్తాడు. మనం దేవుని యొక్క గొప్ప సహవాసాన్ని పొందుకుంటాము. అదే రీతిగా యేసయ్య మన కోసం వచ్చారు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆయన మనతో ఉన్నారు, మనతో నడిచారు, నడిపించారు, సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనతో ఉన్నారు, మనతో సహవాసం చేస్తున్నారు.
Mary's son named Emmanuel, God with us forever, with God always, we gain dwelling with the Supreme Lord. మన నిమిత్తమైన శిశువు మహిని బుట్టెను, చనువు గదరి చేర శిశువు స్వామి ఆయను, తనువు రక్షణను గనింప వెనుకదీయదు, వినయభూషణములకు వేళ వచ్చెను, వినయభూషణులకు వేళ వచ్చెను. యెషయా గ్రంథము 9:6. దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో. అయితే మన కోసం మనందరి నిమిత్తమై ఈ భూమి మీద ఈ మహిళ మీద ఈ భూమి మీద మన కోసం ఒక శిశువు పుట్టాడు, అద్భుతమైన శిశువు పుట్టాడు, ఆశ్చర్యకరమైన శిశువు పుట్టాడు. అతన్ని మన కోసం చనువుగా మన దగ్గరికి వచ్చాడు. మనందరి దృష్టిలో అతడు గొప్ప స్వామి అయ్యాడు. గొప్ప స్వామి అంటే గొప్ప దేవుడు, ఆయన గొప్ప రక్షకుడు అయ్యాడు. తన శరీరాన్ని రక్షణగా మనందరి కోసం తన శరీరాన్ని మనకి రక్షణ ఇవ్వడానికి దాన్ని ఒక బలియాగంగా అర్పించుకున్నాడు. వినయమైన వారికి, ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళందరికీ అనుకూలమైన సమయం వస్తుంది, వాళ్ళందరికీ మంచి సమయం వస్తుంది. A wonderful child born for us, the baby in the manger is Lord. He counts his body as salvation. Time has come for the humble. మొలకలెత్తెవలయేషై మొద్దునందున, ఫలములేని 3 నరుల వంశవృక్షము, విలువగలుగు నిత్య జీవ ఫలములిరుటకై, కలగల జన్మార్థకరుడు వచ్చెను, కలగల జన్మార్థకరుడు వచ్చెను. దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో. ఈ ప్రవచనం యెషయా గ్రంథము 11:1 ఉంది. యెషయా నుండి ఒక మొలక వస్తుంది, అది ఎదుగుతుంది, మనందరి కోసం వస్తుంది. అది మనందరినీ రక్షించడానికి వస్తుంది. ఎవరైతే ఫలము లేకుండా మోడుగా మిగిలిపోయారో నరుల వంశవృక్షం, వాళ్ళందరినీ ఫలింప చేయడానికి, శాశ్వత కాలం జీవ ఫలాలు ఇచ్చే వృక్షంగా మార్చడానికి ఈ కరుణామయుడు మనందరి కోసం వచ్చాడు. A shoot from Jesus rises. From Jesse rises a stump of fruitless people's family tree, merciful one born to bear valuable eternal life fruits. A root from Jesse rises, a stump of fruitless people's family tree, merciful one born to bear valuable eternal life fruits. కలులు చీకటిన్నడుచుచు వెలుగు జూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి కలుగచేయును. వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో, దేవలోక పావనులును దీన నరులును, బోవా జూడా భువి దివి క్రిస్మస్. మనం ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథం 9:2 అలాగే 60:20 కూడా మనం చూస్తాం. చీకటిలో నడిచేవారు గొప్ప వెలుగును చూశారు. అది పాప చీకటిని తొలగించి శుద్ధ కాంతినిచ్చే దేవుడు మన కోసం మేఘంలో కనిపించారు. దేవుడు మనకి గొప్ప వెలుగునిచ్చారు. పలు విధములైన పాపంలో నుంచి, చీకటిల నుంచి మనల్ని విడిపించి మన జీవితంలో శుద్ధ కాంతి, చాలా ప్యూర్ లైట్ని మన జీవితంలో కలగజేశారు. అట్టి వెలుగుగా దేవుడు ఈ రాత్రిలో ఈ భూమి మీద వెలసారు మనందరి కోసం. Those walking in darkness see light like various ways. Since darkness, God appeared in the manger, removing it and giving pure light.
అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పులందు సైతమల్పమైన యూళ్ళలో స్వల్పరక్ష స్థాపకుడై వచ్చే, స్వల్పరక్ష స్థాపకుడై వచ్చే. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో దేవమారుగానం భూదేశ స్థలములో. మనం ఈ ప్రవచనాన్ని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. అల్పమైన బెత్లెహేమ్కి చాలా మనం రూతు గ్రంథంలో చూస్తాము. అది చాలా పూర్ ప్లేస్గా, అక్కడ ఏమి బ్లెస్సింగ్ ఉండదు, కర్స్డ్ ల్యాండ్ లాగా ట్రీట్ చేస్తారు కదా. అసలు అక్కడి నుంచి ఏమైనా మంచిది వస్తుందా అనేటట్టుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ చిన్న బెత్లెహేమ్లో క్రీస్తు తన నిజ చరిత్రను ప్రదర్శించాడు. తన జీవితాన్ని అక్కడ అందరికీ చూపించారు. చిన్నల్లో కూడా స్వల్ప రక్షకుడిగా, చిన్నపిల్లలైన అంటే ఆ చిన్న ప్రదేశాన్ని ఆయన ఎన్నుకున్నారు తన మహిమను, తన జీవితాన్ని జీవించడానికి. తన ఎగ్జాంపుల్గా సెట్ చేశారనమాట. తన ఒక ఎగ్జాంపుల్ని మన ముందు పెట్టి ఉంచారు. గ్రేట్ ప్లేసెస్లో పుట్టిన వాళ్ళే గ్రేట్ లీడర్స్ అవ్వరు. సో చిన్న పిల్లల్ని సైతం ఆయన చిన్న పిల్లలకి సైతం ఆయన రక్షకుడిగా వచ్చారనమాట. అల్పులందు సైతం అల్పమైన యూళ్ళలో స్వల్ప రక్షక స్థాపకుడై వచ్చే. In tiny Bethlehem, Christ sets his true birth story. Even among small ones, he came as a humble savior, founder. ఆడి తప్పనట్టి దేవ అనంత స్తోత్రముల్, నాడు పల్కు వాగ్దానములనన్నిటిన్, నేడు నెరవేర్చినావు నీ సుతునంపి. కీడుల్ బాపు క్రిస్మసు గల్గే, కీడుల్ బాపు క్రిస్మసు గల్గే. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో దేవమారుగానముల్ భూదేశ స్థలములో. దేవలోక పావనులను దీన నరులును, బోవా జూడా భువి దివి క్రిస్మస్. ఈ వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. దేవుని అనంత స్తోత్రములు విశ్వాసంతో పాడుదాము. దేవుడు ఆడి తప్పనట్టి ఒక మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అట్టి దేవునికి మనం అనంత స్తోత్రములు. ఆయన చేసిన వాగ్దానములన్నింటినీ నెరవేర్చారు. నీ సుత నంపారు, మా అందరి కీడుల్ని పాపారు, తీసివేసేసారు, మా జీవితంలో క్రిస్మస్ కలిగేలా చేశారు. కాబట్టి నీకు అనంత స్తోత్రములు. Inexhaustible, divine, endless praises we sang, believing firmly. Today you fulfill them by sending your Son. We found Christmas joy. నీ నిజ వాగ్దాత్తములను నిత్యము నమ్మి, వాని నెరవేర్పులు విని వట్టివి అనక, మానసముననుభవించు మనసు నీయుమా. నీ దానమూల్య జ్ఞానముసగుమి, నీ దానమూల్య జ్ఞానముసగుమి. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో దేవమారుగానముల్ భూదేశ స్థలములో. ఇది మనం లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వచనముల వరకు చూసుకుంటాం. నీ నిజ వాగ్దానములను, నువ్వు నిజంగా చేసిన వాగ్దానములను నిత్యం మేము నమ్మి, వాటి నెరవేర్పులు విని అవి వట్టి వెనక అవి ఏం నిజం కాదు అన్ని రూమర్స్ అలా అనుకోకుండా, అవి మేము నిజంగా నమ్మి వాటిని ఎక్స్పీరియన్స్ చేసి మా మనసులో వాటిని గుర్తుపెట్టుకుని అలాంటి స్వభావం మాకు ఇయ్యవా, అలాంటి మనస్సు మాకు దయచేయవా. నీ దానమూల్య జ్ఞానముసగవా, అటువంటి గొప్ప బహుమతి మాకు దయచేయవా. వాటి విలువను మేము గుర్తించుటకు, హృదయంలో అనుభవించుటకు మీరే సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి మాకు. Believing your true promises daily, hearing fulfillments, don't doubt, experience in heart, mind will know your gifts value. గగనమందు క్రిస్మసుండు గాన కీర్తులవు, జగతి అందు క్రిస్మసుండు స్తవము గల్గుతా. యుగ యుగముల వరకు త్రైకుడొందు ప్రణుతులు,
సొగసుగా బరగెడు చోద్య గీతముల్ సొగసుగా బరగెడు చోద్య గీతముల్ దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములు దేవమారుగానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులును దీననరులును బోవాజూడా భువి దివి క్రిస్మస్ బోవాజూడా భువి దివి క్రిస్మస్. ఈ ప్రవచనం మనం లూకా సువార్త 2:14 మనం చూస్తాం. గగనమందు క్రిస్మస్ ఉండు, పరలోకంలో క్రిస్మస్ కీర్తనలు, జగతి అందు ప్రపంచంలో కూడా క్రిస్మస్ కీర్తనలు. మహిమ యుగ యుగాలకు ఈ మహిలోను పరలోకంలోను ఎప్పుడు త్రైకుడగు ఏకదేవుడగు నీకు ప్రణుతులు స్థుతులు అందమైన గీతాలు. ఇవి సొగసుగా బరిగెడు చాలా అందంగా ప్రత్యేకంగా పాడే కీర్తనలు, చోద్య గీతములు, ఇంపార్టెంట్ విచిత్రమైన కీర్తనలు ఇవన్నీ విని దేవుడు స్తుతినందును గాక. Christmas songs of praises in heaven, on earth we found Christmas glory. For ages 3 in 1 receives beautiful bursting hymns, beautiful wonderful hymns. దేవలోక దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో దేవమారుగానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులును దీననరులును బోవాజూడా భువి దివి క్రిస్మస్ బోవాజూడా భువి దివి క్రిస్మస్. యేసయ్య, ఈ కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకే మీకు అనేక వందనములు. నిజంగా మీరు చెప్పిన వాగ్దానములన్నీ నిత్యంగా ఉన్నాయి ప్రభా. అవి నెరవేర్చారు. అవి మేము విని గుర్తుపెట్టుకుని మా హృదయంలో విశ్వసించి వాటిని బట్టి నీకు స్తుతులు సన్నతులు చెల్లించుకునేలాగా దేవుడు మా కోసం వచ్చారన్న విషయాన్ని మేము మదిలోనికి పదే పదే తలపోసుకునేలాగా మీరే సహాయం చేయండి. మా చుట్టూ ఉన్న చెడుని, మాలిన్యాన్ని ప్రభా, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని చూస్తూ ప్రభా మేము పాడైపోనివ్వకండి, బాధపడనివ్వకండి, కృంగిపోనివ్వకండి. నిత్యం మీ మీద విశ్వాసం ఉంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ మా అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమీన్. అందరికీ థ్యాంక్ యూ అండి. ఆమీన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు?